ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం పాక్ ఉగ్ర స్థావరాలపై నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో ఆపరేషన్ సింధూర్ టైటిల్కు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. చిత్ర పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం ఆపరేషన్ సింధూర్ అనే టైటిల్ను రిజిస్టర్ చేసుకునేందుకు అనేక ప్రొడక్షన్ హౌజులు ఆసక్తి చూపుతున్నాయి. ఈ టైటిల్పై హక్కులు పొందేందుకు నిన్నటి నుంచి అనేక సంస్థలు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత మహావీర్ జైన్ ఫిలిమ్స్ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. అందరికంటే ముందుగా టైటిల్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసిన వారు మహావీర్ జైన్ ఫిలిమ్సేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ప్రతిష్టాత్మక సినిమాలకు దర్శకత్వం వహించిన మధుర్ భండార్కర్ కూడా ఇదే టైటిల్ కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఆయన గతంలో ట్రాఫిక్ సిగ్నల్, పేస్ 3, చాంద్రీ బార్ వంటి సినిమాల ద్వారా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. వీరితో పాటు ఆపరేషన్ సింధూర్ టైటిల్ కోసం టీ సిరీస్, జీ స్టూడియోస్ సంస్థలు కూడా పోటీ పడుతున్నాయట. మొత్తం 15 నిర్మాణ సంస్థలు ఆపరేషన్ సింధూర్ టైటిల్ కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టైటిల్ని ఎవరు పొందుతారనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్. 2 ప్రముఖ పేర్లు ముందుకు రావడం చూస్తుంటే ఇది ఒక భారీ ప్రాజెక్టుగా రూపుదిద్దుకునే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరిట తెరకెక్కే సినిమా పక్కా దేశభక్తి నేపథ్యంలో ఉండే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి టైటిల్ ఎవరి వద్దకు వెళ్లబోతుందనేదే అసలు ప్రశ్నగా మారింది. త్వరలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అందుతున్న సమాచారం మేరకు జీ స్టూడియోస్ సంస్థ ఆపరేషన్ సింధూర్ టైటిల్ రేస్లో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. తమ అప్లికేషన్ని ఉపసంహరించుకున్నారట. తమ అనుమతి లేకుండా ఒకరి సంస్థ తరపున దరఖాస్తు చేసుకున్నారట. దీంతో వెంటనే స్పందించిన జీ స్టూడియోస్ అప్లికేషన్ వెనక్కి తీసుకుంది. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్కి సంబంధించిన టైటిల్ను ఉపయోగించుకునే ఉద్దేశం తమకు లేదని జీ స్టూడియోస్ పేర్కొంది. మరోవైపు ఆపరేషన్ సింధూర్ ట్రేడ్ మార్క్ కోసం పలు సంస్థలు పోటీ పడ్డాయి. అయితే ఈ సంస్థల్లో ఒకటి దేశీయ పారిశ్రామిక దిగ్గజం అపర కుబేరుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సైతం ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. 140 కోట్ల మందికి పైగా దేశ ప్రజల సెంటిమెంట్తో ముడిపడి ఉన్న ఆపరేషన్ సింధూర్ ట్రేడ్ మార్క్ కోసం రిలయన్స్ కూడా పోటీ పడటం విమర్శలకు దారితీసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్లో భాగమైన జియో స్టూడియోస్ ఈ మేరకు ట్రేడ్ మార్క్స్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసింది. దీంతో పాటు ముంబైకి చెందిన ముఖేష్ చంద్రం అగర్వాల్, రిటైర్డ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి, గ్రూప్ కెప్టెన్ కమల్ సింగ్, ఢిల్లీకి చెందిన అడ్వకేట్ అలోక్ కోఠారీ కూడా ఈ ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. దీనిపై విమర్శలు చెలరేగడంతో జియో స్టూడియోస్ వెనక్కి తగ్గింది. దరఖాస్తులు ఉపసంహరించుకున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్కు ట్రేడ్ మార్క్ చేసే ఉద్దేశం లేదని తెలిపింది. ఇది ఇప్పుడు జాతి మొత్తాన్ని చైతన్యపరచడంలో భాగమైందని, భారత ఆర్మీ ధైర్య సాహసాలకు చిరస్మరణీయ చిహ్నమని పేర్కొంది. జియో స్టూడియోస్ జూనియర్ ఉద్యోగి ఒకరు అనుకోకుండా ఈ దరఖాస్తును దాఖలు చేశారని వివరణ ఇచ్చింది రిలయన్స్ ఇండస్ట్రీస్. దీనిపై రివ్యూ చేశామని, అనంతరం ట్రేడ్ మార్క్ దరఖాస్తును ఉపసంహరించుకున్నామని తెలిపింది. ఉగ్రవాదంపై భారత్ రాజీ లేని పోరాటానికి మాత్రమే ఆపరేషన్ సింధూర్ పరిమితం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొంది. ఇండియా ఫస్ట్ అనే నినాదానికి కట్టుబడి ఉన్నామని వివరించింది. ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం పాక్ ఉగ్ర స్థావరాలపై నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో ఆపరేషన్ సింధూర్ టైటిల్కు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. చిత్ర పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం ఆపరేషన్ సింధూర్ అనే టైటిల్ను రిజిస్టర్ చేసుకునేందుకు అనేక ప్రొడక్షన్ హౌజులు ఆసక్తి చూపుతున్నాయి. ఈ టైటిల్పై హక్కులు పొందేందుకు నిన్నటి నుంచి అనేక సంస్థలు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత మహావీర్ జైన్ ఫిలిమ్స్ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. అందరికంటే ముందుగా టైటిల్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసిన వారు మహావీర్ జైన్ ఫిలిమ్సేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ప్రతిష్టాత్మక సినిమాలకు దర్శకత్వం వహించిన మధుర్ భండార్కర్ కూడా ఇదే టైటిల్ కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఆయన గతంలో ట్రాఫిక్ సిగ్నల్, పేస్ 3, చాంద్రీ బార్ వంటి సినిమాల ద్వారా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. వీరితో పాటు ఆపరేషన్ సింధూర్ టైటిల్ కోసం టీ సిరీస్, జీ స్టూడియోస్ సంస్థలు కూడా పోటీ పడుతున్నాయట. మొత్తం 15 నిర్మాణ సంస్థలు ఆపరేషన్ సింధూర్ టైటిల్ కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టైటిల్ని ఎవరు పొందుతారనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్. 2 ప్రముఖ పేర్లు ముందుకు రావడం చూస్తుంటే ఇది ఒక భారీ ప్రాజెక్టుగా రూపుదిద్దుకునే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరిట తెరకెక్కే సినిమా పక్కా దేశభక్తి నేపథ్యంలో ఉండే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి టైటిల్ ఎవరి వద్దకు వెళ్లబోతుందనేదే అసలు ప్రశ్నగా మారింది. త్వరలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అందుతున్న సమాచారం మేరకు జీ స్టూడియోస్ సంస్థ ఆపరేషన్ సింధూర్ టైటిల్ రేస్లో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. తమ అప్లికేషన్ని ఉపసంహరించుకున్నారట. తమ అనుమతి లేకుండా ఒకరి సంస్థ తరపున దరఖాస్తు చేసుకున్నారట. దీంతో వెంటనే స్పందించిన జీ స్టూడియోస్ అప్లికేషన్ వెనక్కి తీసుకుంది. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్కి సంబంధించిన టైటిల్ను ఉపయోగించుకునే ఉద్దేశం తమకు లేదని జీ స్టూడియోస్ పేర్కొంది. మరోవైపు ఆపరేషన్ సింధూర్ ట్రేడ్ మార్క్ కోసం
పలు సంస్థలు పోటీ పడ్డాయి. అయితే ఈ సంస్థల్లో ఒకటి దేశీయ పారిశ్రామిక దిగ్గజం అపర కుబేరుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సైతం ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. 140 కోట్ల మందికి పైగా దేశ ప్రజల సెంటిమెంట్తో ముడిపడి ఉన్న ఆపరేషన్ సింధూర్ ట్రేడ్ మార్క్ కోసం రిలయన్స్ కూడా పోటీ పడటం విమర్శలకు దారితీసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్లో భాగమైన జియో స్టూడియోస్ ఈ మేరకు ట్రేడ్ మార్క్స్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసింది. దీంతో పాటు ముంబైకి చెందిన ముఖేష్ చంద్రం అగర్వాల్, రిటైర్డ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి, గ్రూప్ కెప్టెన్ కమల్ సింగ్, ఢిల్లీకి చెందిన అడ్వకేట్ అలోక్ కోఠారీ కూడా ఈ ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. దీనిపై విమర్శలు చెలరేగడంతో జియో స్టూడియోస్ వెనక్కి తగ్గింది. దరఖాస్తును ఉపసంహరించుకున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్కు ట్రేడ్ మార్క్ చేసే ఉద్దేశం లేదని తెలిపింది. ఇది ఇప్పుడు జాతి మొత్తాన్ని చైతన్యపరచడంలో భాగమైందని, భారత ఆర్మీ ధైర్య సాహసాలకు చిరస్మరణీయ చిహ్నమని పేర్కొంది. జియో స్టూడియోస్ జూనియర్ ఉద్యోగి ఒకరు అనుకోకుండా ఈ దరఖాస్తును దాఖలు చేశారని వివరణ ఇచ్చింది రిలయన్స్ ఇండస్ట్రీస్. దీనిపై రివ్యూ చేశామని, అనంతరం ట్రేడ్ మార్క్ దరఖాస్తును ఉపసంహరించుకున్నామని తెలిపింది. ఉగ్రవాదంపై భారత్ రాజీ లేని పోరాటానికి మాత్రమే ఆపరేషన్ సింధూర్ పరిమితం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొంది. ఇండియా ఫస్ట్ అనే నినాదానికి కట్టుబడి ఉన్నామని వివరించింది. ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం పాక్ ఉగ్ర స్థావరాలపై నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో ఆపరేషన్ సింధూర్ టైటిల్కు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. చిత్ర పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం ఆపరేషన్ సింధూర్ అనే టైటిల్ను రిజిస్టర్ చేసుకునేందుకు అనేక ప్రొడక్షన్ హౌజులు ఆసక్తి చూపుతున్నాయి. ఈ టైటిల్పై హక్కులు పొందేందుకు నిన్నటి నుంచి అనేక సంస్థలు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత మహావీర్ జైన్ ఫిలిమ్స్ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. అందరికంటే ముందుగా టైటిల్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసిన వారు మహావీర్ జైన్ ఫిలిమ్సేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ప్రతిష్టాత్మక సినిమాలకు దర్శకత్వం వహించిన మధుర్ భండార్కర్ కూడా ఇదే టైటిల్ కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఆయన గతంలో ట్రాఫిక్ సిగ్నల్, పేస్ 3, చాందినీ బార్ వంటి సినిమాల ద్వారా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. వీరితో పాటు ఆపరేషన్ సింధూర్ టైటిల్ కోసం టీ సిరీస్, జీ స్టూడియోస్ సంస్థలు కూడా పోటీ పడుతున్నాయట. మొత్తం 15 నిర్మాణ సంస్థలు ఆపరేషన్ సింధూర్ టైటిల్ కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టైటిల్ని ఎవరు పొందుతారనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్. 2 ప్రముఖ పేర్లు ముందుకు రావడం చూస్తుంటే ఇది ఒక భారీ ప్రాజెక్టుగా రూపుదిద్దుకునే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరిట తెరకెక్కే సినిమా పక్కా దేశభక్తి నేపథ్యంలో ఉండే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి టైటిల్ ఎవరి వద్దకు వెళ్లబోతుందనేదే అసలు ప్రశ్నగా మారింది. త్వరలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అందుతున్న సమాచారం మేరకు జీ స్టూడియోస్ సంస్థ ఆపరేషన్ సింధూర్ టైటిల్ రేస్లో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. తమ అప్లికేషన్ని ఉపసంహరించుకున్నారట. తమ అనుమతి లేకుండా ఒకరి సంస్థ తరపున దరఖాస్తు చేసుకున్నారట. దీంతో వెంటనే స్పందించిన జీ స్టూడియోస్ అప్లికేషన్ వెనక్కి తీసుకుంది. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్కి సంబంధించిన టైటిల్ను ఉపయోగించుకునే ఉద్దేశం తమకు లేదని జీ స్టూడియోస్ పేర్కొంది. మరోవైపు ఆపరేషన్ సింధూర్ ట్రేడ్ మార్క్ కోసం పలు సంస్థలు పోటీ పడ్డాయి. అయితే ఈ సంస్థల్లో ఒకటి దేశీయ పారిశ్రామిక దిగ్గజం అపర కుబేరుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సైతం ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. 140 కోట్ల మందికి పైగా దేశ ప్రజల సెంటిమెంట్తో ముడిపడి ఉన్న ఆపరేషన్ సింధూర్ ట్రేడ్ మార్క్ కోసం రిలయన్స్ కూడా పోటీ పడటం విమర్శలకు దారితీసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్లో భాగమైన జియో స్టూడియోస్ ఈ మేరకు ట్రేడ్ మార్క్స్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసింది. దీంతో పాటు ముంబైకి చెందిన ముఖేష్ చంద్రం అగర్వాల్, రిటైర్డ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి, గ్రూప్ కెప్టెన్ కమల్ సింగ్, ఢిల్లీకి చెందిన అడ్వకేట్ అలోక్ కోఠారీ కూడా ఈ ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. దీనిపై విమర్శలు చెలరేగడంతో జియో స్టూడియోస్ వెనక్కి తగ్గింది. దరఖాస్తును ఉపసంహరించుకున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్కు ట్రేడ్ మార్క్ చేసే ఉద్దేశం లేదని తెలిపింది. ఇది ఇప్పుడు జాతి మొత్తాన్ని చైతన్యపరచడంలో భాగమైందని, భారత ఆర్మీ ధైర్య సాహసాలకు చిరస్మరణీయ చిహ్నమని పేర్కొంది. జియో స్టూడియోస్ జూనియర్ ఉద్యోగి ఒకరు అనుకోకుండా ఈ దరఖాస్తును దాఖలు చేశారని వివరణ ఇచ్చింది రిలయన్స్ ఇండస్ట్రీస్. దీనిపై రివ్యూ చేశామని, అనంతరం ట్రేడ్ మార్క్ దరఖాస్తును ఉపసంహరించుకున్నామని తెలిపింది. ఉగ్రవాదంపై భారత్ రాజీ లేని పోరాటానికి మాత్రమే ఆపరేషన్ సింధూర్ పరిమితం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొంది. ఇండియా ఫస్ట్ అనే నినాదానికి కట్టుబడి ఉన్నామని వివరించింది.